నన్ను నీ జీవంతో నింపు, నన్ను నీ బలముతో నింపు. నా సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు కాదు, అవన్నీ నాకు లెక్కలు కదా, అవన్నీ నువ్వు తీసేస్తావు. అన్యుడికే సాయం చేస్తున్నప్పుడు నాకెందుకు చెయ్యవు, కానీ వాటిని కూర్చున్న చింత నాకు లేదు తండ్రి. నా చింతంతా సాతాను చేతిలో బలైపోతున్న జీవితాలను చూసి బాధపడుతున్నాను. సాతాను చేతిలో బలైపోతున్న జీవితాలను, నశించి నరకానికి పోతున్న ఆత్మల విషయమే నేను ఏడుస్తున్నాను. బాధ కలిగి ఉందా? దయచేసి నాకు కృపనివ్వు అనే భారముతో దేవుని పాదాలు పట్టుకొని ఏడిస్తే, దేవుని ఆత్మచేత అలా అరణ్యపు అనుభవానికి నడిపించబడితే, అలా ఏకాంతంగా దేవుని పాదాల చెంతగా నడిపించబడితే, ఒరిజినల్గా దేవుని జీవాన్ని పొందుకుంటే ఆ పవరే వేరుగా ఉంటుంది. ఒక ఫిన్ని లైఫ్లోనే కాదు, చాలామంది భక్తుల జీవితాలు ఇలాంటి అనుభవాలు చూడగలం. ఇవన్నీ వినటానికి కథలుగానే ఉన్నాయి తప్ప ఆ ప్రభావాన్ని మనం అనుభవించి సమాజానికి దేవుని శక్తిని చూపించింది ఎక్కడ? అందుకు కావలసిన విధంగా మనం సిద్ధపడింది ఎక్కడ? దేవుని సన్నిధిని వెతికింది ఎక్కడ? ఆ అరణ్యపు అనుభవాన్ని సాధన చేసింది ఎక్కడ? దేవుణ్ణి కలుసుకుంది ఎక్కడ? మళ్ళా జాబ్ చేస్తున్నాడు ఫిన్ని. జాబ్ చేస్తా సడన్గా వెళ్ళిపోయాడు. 3 రోజులు దేవుని శక్తి పొందుకొని వచ్చి పక్కోడితో మాట్లాడితే మారిపోయాడు. ఎవరిని దర్శిస్తే వాళ్ళు రూపాంతరం చెందారు. పరిశుద్ధాత్మ బలముగా కదిలిన దినములవి. ఇప్పుడు కూడా కదులుతాడు, కానీ ఆయన బలంగా కదలటానికి సాధనంగా వాడబడేటువంటి పాత్రలు అందుబాటులో లేవు. పాత్రలన్నీ బిజీ అయిపోయినాయి. జ్ఞాన సముపార్జనలో, విషయ సేకరణలో జ్ఞానం మీదనే ఆధారపడిపోయారు తప్ప జీవాన్ని పట్టించుకోవాలా. ఇది సరిపోయిన భక్తి కాదు. ఈ అరాకొర్ర భక్తితో ఒక గొప్ప ఉద్యోగాన్ని చూడలేం. అది నేనైనా మీరైనా. దేవుని జీవం మనకు అవసరం. మళ్ళా దేవుని జీవాన్ని పొందుకునే విషయంలో మనం మెలకువగా ఉండాలి.